వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఈరోజు పాలకూరతో పూరీలు చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు: పాలకూరను ఇలా తీసుకొని 2-3 సార్లు నీళ్ళలో కడుక్కొని పెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక స్పూను నూనె వేసుకొని మనం కడిగి పెట్టుకున్న పాలకూరని వేసి మగ్గనిచ్చుకోవాలండి. ఇలా పాలకూరను వేయించుకునేటప్పుడు మూత కానీ ఏమీ పెట్టనవసరం లేదండి. మూత పెట్టడం వలన కలర్ అనేది చేంజ్ అవుతుందండి. ఇలా మూత పెట్టకోకుండా మనం పాలకూరను మగ్గనిచ్చుకుంటే గ్రీన్ కలర్లోనే ఉంటుందండి, కలర్ చేంజ్ అనేది కాదు. ఇలా పాలకూర మగ్గుతున్నప్పుడే మనము పచ్చిమిర్చిని కూడా వేయించుకోవాలండి. ఇలా పాలకూర పచ్చిమిర్చి వేయించుకున్నప్పుడు మెత్తగా మగ్గిపోవాలండి. ఇలా పాలకూరను వేగిన తర్వాత చల్లార్పుకొని మనము మిక్సీ జారులో పేస్ట్ చేసుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకున్నానండి నేను. ఇలా వేసుకొని పేస్ట్ పట్టుకోవాలండి పాలకూరని. ఇలా మెత్తగా పట్టుకున్న పాలకూరతోనే మనము పూరీ పిండిని తడుపుకోవాలండి. చూడండి, నేను చూపించే విధంగా ఇలా మెత్తగా ఉండాలండి పేస్ట్. పాలకూర పచ్చిమిర్చి మీరు కావాడితే అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే వేసుకోవచ్చండి. ఇలా పూరీలకు తగినంత పిండిని తీసుకొని 2 స్పూన్ల శనగపిండిని కూడా గోధుమ పిండిలో కలుపుకోవాలండి. అప్పుడు టేస్ట్ చాలా బాగా ఉంటుందండి. కొంచెం సోపును వేసుకోవాలి, కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలండి. ఇలా సోపు జీలకర్ర వేసుకోవడం వలన పాలకూర పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిండికి తగినంతగా ఉప్పు వేసుకోవాలండి. తర్వాత పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత గరం మసాలా వేసుకోవాలండి. తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వలన పూరీలలో టేస్ట్ బాగా ఉంటుందండి. ధనియాల పొడి, ఆమ్చూర్ పౌడర్ వేసుకొని మొత్తం పిండికి అంతా కలిపేటట్లు కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము పాలకూర పేస్ట్ చేసుకున్నాం చూడండి, ఆ పేస్టును మిక్సీలో నుంచి తీసి పిండిలోకి వేసి కలుపుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్టుతో మనము గోధుమ పిండిని బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా పిండిలో పాలకూరను కలుపుకోవడం వలన పిండికి బాగా పట్టించుకోవాలండి. నేను ఇప్పుడు వేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్టు. మీరు మిక్సీలో కాబడితే పాలకూరతో పాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా పిండిలో వేసుకున్న తర్వాత మిక్సీలోనే కొంచెం నీళ్లు వేసి ఆ నీళ్ళతో నేను పిండి తడుపుతున్నానండి. పిండికి తగినంత నీళ్లు వేసుకొని మనము పూరీ పిండిలాగా మెత్తగా సాఫ్ట్గా తడుపుకొని పెట్టుకోవాలండి. మొత్తం పిండినంతా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా పూరీలని బాగా కలుపుకొని పాలకూరలో పూరీ పిండిలాగా కలిపి పూరీలు కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకు ఉత్త పూరీలు పెరుగుతో అయినా తినిపించవచ్చండి, ఎందుకంటే కారం పూరీలలోనే వేసింటాం కాబట్టి. లేకుంటే పెద్దవాళ్ళకైతే ఏ కూరలేకైనా ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి. పాలకూర తినని వాళ్ళు ఇలా పేస్ట్ చేసుకొని చపాతీలాగా కానీ పూరీలాగా కానీ చేసుకొని తింటే హెల్తీగా ఉంటుందండి. చూడండి, ఇలా వేసి సాఫ్ట్గా కలుపుకొని పెట్టుకోవాలండి. కొంచెం నూనె వేసుకొని ఇది నానే లోపల మనము కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నూనెను వేడి చేసుకోవాలండి. నూనె బాగా కాగే లోపల మనము ఇలా పిండి మొత్తాన్ని పూరీలాగా ఒత్తుకొని పెట్టుకోవాలండి. ఇలా చూడండి, రౌండ్గా ఒత్తుకొని పెట్టుకున్నాను. ఎంత బాగా కలర్ ఉన్నాయి చూడండి. ఇలా కాగిన తర్వాత మనం ఒక్కొక్కటి వేసుకొని పూరీలు కాల్చుకోవాలండి. చూడండి, నేను వేసిన వెంటనే ఎలా పొంగుతున్నాయో. ఇలా ఎర్రగా కాల్చుకునే వాళ్ళు ఎర్రగా కాల్చుకోవచ్చండి, లేదంటే దోరగా కాల్చుకోవచ్చండి. నేను కొంచెం ఎర్రగా కాల్చుకున్నానండి. ఇలా పూరీలు వేడివేడిగా సర్వ్ చేసుకొని ఏ కూరలేకైనా తీసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి, హెల్తీగా కూడా ఉంటాయండి. మీరు కూడా నేను చూపించే విధంగా చేసుకోండి. పాలకూర పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చూడండి, ప్రతి పూరీను ఇలా పొంగుతూ ఉంది. ఇలా పొంగుతూ ఉన్న పూరీలని చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. మీరు కూడా చేసుకోండి. ఇలా చేసుకొని ఈ రెసిపీని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీలు మీ ముందుకు తీసుకొచ్చానండి. చూడండి, అన్నీ ఎంత బాగా పొంగినాయో. చూడండి, అన్నీ రౌండ్గా ఎంత బాగా పొంగినాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. కలర్ కూడా గ్రీన్ కలర్లో వచ్చినాయండి. మీరు కూడా చేసుకోండి పాలకూర పూరీలు.